గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈ రోజు మీకోసం మటన్ తో ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్ అండ్ ఈజీగా ఉంటుందండి. ఈ ఫ్రైని సాంబారు, పప్పు, రసం దేంట్లోకైనా నంచుకుంటున్నారంటే సూపర్ గా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దామా? అందుకోసం ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకొని నీట్ గా కడిగి అందులో రుచికి సరిపడా కల్లులుప్పు, అలాగే చిటికెడు పసుపు పొడి, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసి ఒక 10 నిమిషాలు ఆన్ చేసి అలాగే వదిలేసేయండి. చూసారు కదా, ఒక 10 నిమిషాలకంతా ఈ విధంగా ఉడుకుతూ వాటర్ అంతా ఫామ్ అయింది కదా. ఇప్పుడు ఇంకొక గ్లాస్ వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్ లో ఒక 6 to 7 విజిల్స్ రానివ్వండి. ఆ విజిల్స్ వచ్చేలోగా మనం పొడి కోసం స్టవ్ ఆన్ చేసి బాండలి పెట్టి అందులో గుప్పెడు ధనియాలు వేసుకొని దోరగా వేయించి ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే విధంగా కొన్ని మిరియాలు కూడా అలాగే వేయించుకొని మళ్ళా ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అలాగే మిరపకాయలు, ఎండు మిరపకాయలు కూడా ఒక 5 తీసుకొని బాగా వేయించి ప్లేట్లో వేసుకోండి. ఇప్పుడు తెల్లగడ్డ పాయల్ని ఒక తెల్లగడ్డ పాయల్ని ఒలిచి పెట్టి వేసేయండి. అవన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీకి వేయాలి. ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసి మూత పెట్టి కొంచెం బరకగా మిక్స్ చేయండి. మరి అంత స్మూత్ అవసరం లేదు. చూసారు కదా, ఈ విధంగా బరకగా ఉంటే బాగుంటుంది అనమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండలు పెట్టి మనం ఉడకబెట్టుకున్న మటన్ని వాటర్ తో సహా అలాగే వేసేసి మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ హై ఫ్లేమ్ లో ఉడకనివ్వండి. చూసారు కదా, 15 మినిట్స్ కంతా వాటర్ అంతా ఎక్కిపోయి మటన్ ఈ విధంగా ఉంది. ఇది ఆల్రెడీ మనం ఉడకపెట్టేసాం కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ పీస్ బాగా మెత్తగా ఉడికింది అనమాట. ఇప్పుడు తెల్లగడ్డల్ని పాయలంతా తీసేసుకొని అందులో వేసి అలాగే ఆయిల్ కూడా కొంచెం సరిపడినంత ఆయిల్ కూడా వేసేసి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు కొంచెం సిమ్ లో పెట్టి ఇవంతా వేయించండి. సిమ్ లోనే ఒక 5 మినిట్స్ కి ఒకసారి ఈ విధంగా వేయిస్తూ రావాలన్నమాట. సో 5 మినిట్స్ కి ఒకసారి, 5 మినిట్స్ కి ఒకసారి మూత తీసి వేయించాలి. చూసారు కదా, నాకు ఒక 25 మినిట్స్ కంతా ఈ విధంగా బాగా మటన్ ఫ్రై అయిపోయింది. బాగా కలర్ కూడా చేంజ్ అవుతుంది కదండి. ఇప్పుడు మనం ఇందాక పొడి చేసుకున్నాం కదా, ఆ పొడిని ఒక 2 స్పూన్స్ వేసుకున్నాం. 2 స్పూన్స్ వేసుకొని మళ్ళీ కావాలంటే సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు అనమాట. నాకైతే 2 స్పూన్స్ సరిపోయింది. వేసి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకొని సిమ్ లోనే ఇంకొక 10 నిమిషాలు ఫ్రై చేయండి. అంతే అండి, టేస్టీ టేస్టీ మటన్ ఫ్రై రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ ఎలా ఉందో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.